కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికేర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలుర వసతి గృహంలో పిల్లలకు అగచాట్లు గొడ్డు చాకిరీ చేయిస్తున్న ఉపాధ్యాయులు గురుకులంలో స్వతహాగా కిరాణం స్టోర్ను నిర్వహిస్తున్న ఆర్ట్ టీచర్ అచ్చయ్య కిరాణం నడపవచ్చా అని ప్రశ్నించిన విలేకరులు మేము స్పెషల్ టీచర్స్ మాకు గతంలో 1980లో గవర్నమెంట్ కిరాణం పెట్టుకోవచ్చని జీవో విడుదల చేశారని తెలుపగా ప్రిన్సిపల్ మనోహర్ రాజు అంగీకారంతోనే తినుబండారాల షాప్ను నిర్వహిస్తున్నామని డీసీఓ ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఏదైనా ఉందో వాళ్ళందరూ నేను చెప్పిన విధంగానే మసలుకోవాలని ఇది డీసీఓ ఆదేశాలని సమాధానం తెలిపారు. ఇదే విషయాన్ని ప్రిన్సిపల్ మనోహర్ రాజును వివరణ కోరగా అచ్చయ్య ఆర్ట్ టీచర్ చెప్పిన ప్రతి విషయం వాస్తవమేనని, అయితే అక్కడికి వచ్చినటువంటి కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు ఇక్కడ మేము 1994 నుండి 1999 వరకు నేను ఇక్కడ చదువుకున్నాను, అలాగే నా కుమారులను కూడా ఇక్కడే చదివిస్తున్నాను, కానీ ఇక్కడ టీచర్ల ప్రవర్తన అంతా బాగోలేదని నేను గత నెలలో ఇదే విషయమై డీసీఓకి స్పందన కార్యక్రమంలో వివరణ కోరగా మేడం స్పందిస్తూ గురుకులం తనిఖీ చేస్తామని తెలియజేశారు. నడిపిస్తున్నారు అనేది ఒక చిన్న సమాచారం. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చాము సార్, ఒక క్వశ్చన్ డైరెక్ట్గా వచ్చాము. ఇక్కడ మీరే మేము పెన్నులు అమ్ముతారంటే మీరు సపరేట్ గవర్నమెంట్ జీతం తీసుకుంటూ అన్నీ చేస్తున్నారు. ఇక్కడ మాకు సమాచారం వచ్చింది, మీరు దీని మీద అభిప్రాయం చెప్పండి సార్. అంటే మీరు ఇప్పుడు పిల్లవాడికి పెన్ అయిపోయింది, పెన్సిల్ ఓకే, ఇది ఇటీవల సరిపోయింది సార్. ఇది ఓకే, పిల్లల దగ్గర కారు తుడిపియడం వల్ల ఆ విషయం చూద్దాం. పిల్లల దగ్గర ఎవరి దగ్గర కారు తుడిపిలే, నేను కడుక్కుంటుంటే వాళ్ళు సార్ బట్టలు తీసుకొని తుడుస్తాం సార్ అన్నా కూడా నేను వద్దన్నా. చెప్పండి. కారు తుడచమంటూ లేదు. వాళ్ళు పిల్లలు మామూలు ఇంటి దగ్గర ఇక్కడ కూడా నాకు నేను పోతుంటే జైబీం నడుస్తుంటాం. అది వేరే విషయం సార్, మేము దాని గురించి మాట్లాడలేదు. కేవలం ఇప్పుడు జరిగిన దానికంతా ప్రిన్సిపల్ సంబంధించినారు ఆఫీసర్ చెప్పారు. మేము పొద్దున ఉదయం వస్తాం, దాని విషయం ఓకే డెఫినెట్గా రావచ్చు. ఆయన విధులు ఏ విధంగా చేయాలి సార్? ఆయన క్లాస్కి పోవాలా, లేకుంటే పిల్లలు దౌర్జన్యంగా ఇవన్నీ జరుగుతున్నాయి మీ పరిధికి వచ్చినాయా లేవా? క్లాస్కి పోవాలా, అతను క్లాస్కి వెళ్ళాల్సి వస్తుంది. క్లాస్లో ఉన్నాయి, అతను కూడా క్లాస్లో ఉన్నాయి. క్లాస్లో వెళ్ళాలి. పిల్లలతో కారును కడగడం కానీ, పిల్లల్ని భయబంధులు చేసుకోవడం కానీ 2 గ్రూపులుగా పెట్టి ఆయన మెయింటైన్ చేస్తున్నాడని మా పరిధికి వచ్చింది. మీరు దీన్ని ఏమంటారు? ఈ పరిధికి వచ్చినటువంటివి ఒకవేళ వచ్చిండొచ్చు, కానీ నా వరకు అలాంటి విషయాలు అయితే ఇంతవరకు అయితే ఇంకా ఇక్కడ టీచర్స్ కానీ ఉన్న స్టాఫ్ కానీ ఆయన భయభ్రాంతులుగా చేస్తున్నాడు ఒక చిన్న సమాచారం వచ్చింది. తర్వాత స్టోర్కి హాస్టల్లో న్యూస్ పెట్టే కాడ కూడా ప్రతి ఒక్కటి ఆయన నియంత్రణ పాలన చేస్తున్నాడు అనేది పేరెంట్స్ అంటున్నారు. బయట కంప్లైంట్స్ ఇచ్చినారు, మీ పరిధికి కూడా తెచ్చినారు. ఆయన మీద ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా లేదు? మనకున్నటువంటి ఆఫీసరు వయసు రీత్యా పెద్దవాడు కాబట్టి మేమందరము కూడా ఆయన యొక్క అనుభవాలను మేము తీసుకుని సాధ్యమైనంత వరకు మంచివైతే వాటిని ఆదరిస్తున్నాం, చెడ్డవైతే వాటిని విస్మరిస్తున్నాం. ఇక హాస్టల్ విషయంలో కానీ ఏవైనా కానీ ఏ పొరపాట్లు అయితే సాధ్యమైనంత వరకు లేవు. ఏమైనా మేము అందరం కూడా టీచర్స్ అందరూ కూడా కలెక్టివ్ కలిసి పనిచేస్తున్నాం. డ్రాయింగ్ సార్ ప్రిన్సిపల్ ఇద్దరు కలిసి చేస్తున్నారు అనేది బయట వినపం. ఇందులో అయితే ఎలాంటి ప్రిన్సిపల్ కూడా ఇన్ని జరిగినా కూడా
దాని మీద యాక్షన్ తీసుకోవడం లేదంటే దానికి కారణము డ్రాయింగ్ సార్ ప్రిన్సిపల్ అనడము. ఇదైతే నేను ఒక ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గానే ఉన్నాను. కాకపోతే ఈ విషయంలో అయితే వాస్తవం లేదు. ఒకవేళ మీకు వచ్చినటువంటి ఏవైనా విషయాలంటే ఇక మీద రాకుండా నేను ఖచ్చితంగా జాగ్రత్త. ప్రిన్సిపల్కి ఆయన ఒక డ్రైవింగా లేకుంటే ఆయన స్కూల్లో వాచ్మెనా, ఆయన ఒక స్కూల్లో పిల్లలు భయభ్రాంతి చేస్తున్నాడు వాచ్మెన్గా ఉన్నటువంటి అతను ఆయన డ్యూటీ లేనప్పుడు కార్లో వెళ్ళడం జరుగుతుంది. డ్యూటీలో ఉన్నప్పుడైతే ఇప్పుడు నైట్ డ్యూటీ మాకు 3 షిఫ్ట్లు ఉంటాయి. 3 షిఫ్టుల్లో 6 మంది ఉంటారు. ఒక షిఫ్ట్కి 2 మాది. ఒకరు స్కూల్ ఎంట్రన్స్లో ఉంటారు, ఇంకొకరు ఆ డార్మికి పిల్లల దగ్గర ఉంటారు. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసుకుంటారు. ఏదైనా కానీ అవసరాలను అయితే వాళ్ళు లీవ్ పెట్టుకున్నా కానీ ఒకరే ఉండవలసి వస్తుంది. ఇంకా అత్యంత అవసరము అరికెర గ్రామస్తులు కాబట్టి ఏదైనా పర్మిషన్ అడిగితే ఒక 1 అవర్ ఏదైనా పర్మిషన్ తీసుకొని పోవడానికి అవకాశం. లాస్ట్ క్వశ్చన్ సార్, ఈ తిమ్మప్ప అనే అతను డ్రాయింగ్ టీచర్ ప్రిన్సిపల్ ఇక్కడున్న గురుకుల పాఠశాలని చాలా భయభ్రాంతి, అంటే పిల్లలు కానీ వీళ్ళ సమస్యలు కానీ అందరూ కలిసికట్టుగా వీళ్ళు ముగ్గురు నిర్ణయం వల్లనే స్టాఫ్ కానీ అక్కడ అన్ని విధాలుగా వీళ్ళ భయభ్రాంతుల్లో పిల్లలు చదువుకోలేక చాలామంది ఈ స్కూల్ వద్దు అని మాకు వద్దు వెళ్ళిపోతామని పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారంట. పైన అధికారులు కూడా కంప్లైంట్ ఇచ్చారంట పేరెంట్స్. దీనిపైన మీరు ఎవరు? ఇప్పుడు అలాంటిదైతే ఇక్కడైతే నా వరకు ఏమీ రాలేదు, నా దృష్టికి అయితే పూర్తిగా రాలేదు. ఒకవేళ మీరు ఈ విషయం ఒకసారి నా వరకు చెప్పినారు కాబట్టి ఇది ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను. ఇలాంటి విషయం మళ్ళా ఎక్కడ కూడా పునరావృతం కాకుండా నా జాగ్రత్తలు నేను తీసుకుంటాను. వారిపైన సరైనటువంటి చర్య తీసుకుంటాను. మీ పేరు సార్? నా పేరు మనోరాజు. నేను గత 94 నుంచి 99 వరకు ఇదే అరకెర స్కూల్లోనే చదువుకున్నాను. అప్పుడున్న టీచింగ్ మెథడ్కి ఇప్పుడు టీచింగ్ మెథడ్కి చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడున్న టీచర్లో ఎవరికి సరిగా లేదు. బట్ ఒక టీచర్ వచ్చేసి ఒక టీచరు శాలరీ తీసుకుంటూ పిల్లలకి క్లాసులు చెప్పడం లేదు. అది ఎంతవరకు సంజమమో పై ఆఫీసర్లకు తెలుసు, ఇక్కడున్న తోటి ఎంప్లాయీస్కి తెలుసు. బట్ పిల్లల్లో వర్గ విభేదాలు ఎక్కువ సృష్టిస్తున్నారు. ఇంకోటి ఇక్కడ స్కూళ్ళలో ఏ రెసిడెన్షియల్ స్కూళ్ళలో కిరాణం వారి జనరల్ స్టోర్లకి పర్మిషన్ లేదు. బట్ అది ఏ విధంగా వచ్చిందో వాళ్ళకే తెలుసు. అది కూడా టైమింగ్ విధం 6 to 9 ప్రేయర్ టైం లోపల అయిపోవాలి. అది టైమింగ్ అంటే లాంగ్ టైం అవుతుంది రోజు. ఇంకొకటి ఏమన్నా ఆయన అడిగితే నాకు DCO గారే ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు, అందరు కూడా టీచర్స్ కూడా నా పరిధిని నడుచుకోవాలి. ఆ టీచర్ పేరు ఏం పేరు? టీచర్ పేరు వచ్చేసి ఆర్ట్ టీచరు. ఆర్ట్ మనకు అక్షయ్ అందరూ వచ్చి ఈరోజు ఎంక్వైరీ చేయగా ప్రిన్సిపాల్ కూడా సానుకూలంగా స్పందిస్తూ వాళ్ళపై తగు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇంకొకటి మా విన్నపం ఏమంటే ఇక్కడ సోర్స్ లేవన్నారు పిల్లలకి. ఆ సోర్స్ లేనందున ఆ టీచర్ని దయచేసి సంతోషంగా వేరే స్కూల్లో ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా కోరుచున్నాము. ఆయన సంతోషంగా ఆయన ఎంతకైనా పోతే సంతోషమే, అలిగేషన్ సృష్టించిపోతే అందరికి ఇబ్బంది. మరి నేను ప్రెస్కి ఇచ్చినా అని చెప్పి నా పిల్లల పైన కానీ స్టూడెంట్స్ పైన కానీ ఏమైనా చర్యలు తీసుకుంటే దానికి బాధ్యులు ఆయనే. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పని లేని పెత్తనం చేస్తున్న టీచరు. ఒకవేళ నేను చెప్పింది ఏమైనా వాస్తవం అయితే ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఫర్దర్గా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైనా కూడా ఇంక్లూడింగ్ టీచర్స్ కానీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ వంట వాళ్ళు కానీ సెక్యూరిటీ వాళ్ళు కానీ తోటి టీచర్స్ కానీ ఎంక్వైరీ చేసి మీరే తగు చర్య తీసుకోవాలని కోరుచున్నాము. ప్రతిదీ ఎవిడెన్స్తో మా దగ్గర ఉన్నాయి. మీ పేరు? నా పేరు PAN ఓల్డ్ స్టూడెంట్. థ్యాంక్ యూ.